మహారాజా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ చూడకపోతే చూసేయండి, అంత బాగుంటుందండి ఈ మూవీ. విజయ్ సేతుపతి గారి 50th మూవీ ఇది. ఇంకా చెప్పాలంటే విజయ్ సేతుపతి గారికి హైయెస్ట్ గ్రాస్ వచ్చిన మూవీ కూడా ఇది. 1000 crores వచ్చిందంట. ఇంకా స్టోరీ ఏంటంటే విజయ్ సేతుపతి గారు ఒక సలూన్ ఓనర్, ఇంకా వాళ్ళ కూతురుతో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో 3 దొంగలు పడి అతన్ని కొట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న లక్ష్మిని దొంగలిస్తారు. అయితే ఆ లక్ష్మి పోయినందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి విజయ్ సేతుపతి గారు కేసు వేస్తాడు. అసలు లక్ష్మి ఎవరు, లక్ష్మి ఎందుకు అంత ఇంపార్టెంట్ విజయ్ సేతుపతి గారికి, ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేసి లక్ష్మిని తిరిగిస్తారా లేదా అన్న దాని మీద స్టోరీ అంతా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక 10-15 minutes కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, తర్వాత వన్స్ స్టార్ట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే స్క్రీన్ ప్లే చాలా చాలా బాగుంటుంది. ఓ తర్వాత ఇది వస్తుందా, ఓకే తర్వాత ఇది వస్తుందా అన్నట్టు మనం గెస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంత పెద్ద స్టార్స్ ఇలాంటి చిన్న మూవీస్ అంటే చెప్పాలంటే ఏ సాంగ్స్ ఉండవు, ఇంకా ఎలివేషన్ ఉండదు. సో ఇలాంటి మూవీస్ ఇలాంటి హీరోస్ తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది నా ఒపీనియన్ అనేది. ఐ థింక్ సో. ఇంకా హీరోయిన్ మమతా మోహన్ దాస్కి అంత స్క్రీన్ ప్లే అయితే ఎక్కువగా ఉండదు. స్టోరీ మొత్తం విజయ్ సేతుపతి గారి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. స్క్రీన్ టైమింగ్ కూడా ఎక్కువగా విజయ్ సేతుపతి గారికి ఎక్కువగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 4. ఇది నా ఒపీనియన్. ఒకవేళ మీరు చూసి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. నా రివ్యూస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.